ఎంతో సురక్షితంగా ఉంటుందనే ఒక గురుకుల పాఠశాలలో మనం తల్లిదండ్రులు అందరం కూడా పలు పనులకు బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని సురక్షితంగా చూసుకుంటారు అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి ఆ హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా ఈ కూటమి నాయకులు వాళ్ళ దౌలత్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు ఆ పాప పైన అత్యాచారం చేయడం అయితే జరిగింది. ఆ పాప మేము కూర్చోబెట్టి మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా పాప భయపడుతుంది. ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని పాప మాకు తెలియజేయడం జరిగింది. బిడ్డలని మేము తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోయి మేము బిడ్డలను కాపాడుతారు కదా అని చెప్పేసి ఆ యాజమాన్యానికి అప్పచెప్పిన యాజమాన్యం అతనికి ఏ విధమైన చుట్టము కాదు, ఏ విధమైన బంధువు కాదు. అలాంటి అతని చేతులకి ఆ బిడ్డను ఎలాగ అప్పచెప్పారు అన్నది మాకు యాజమాన్యం సమాధానం చెప్పాలి. ఆ బిడ్డ పైన జరిగినటువంటి ఈ అగత్యాన్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితులను కాపాడితే మటుకి మేము ఉపేక్షించేది లేదు. మేము అందరినీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కూటమి నాయకులు అందరినీ కూడాను, ఏంటి మీ పరిపాలన, మీరు చేస్తున్నది ఏంటి, మీ తరపునున్న నాయకులకి మీరు ఎలాంటి దన్నులు ఇచ్చి పంపిస్తున్నారు రోడ్డు మీదకి? అన్ని పుణ్యం తిరిగిన పిల్ల, చిన్నారి పిల్ల మీద ఎంత అగాయిత్యమా, ఎంతటి పిల్ల ఆ పిల్ల మీద ఎంతటి, నీ వయసు ఏంటి? అతని వయసు తాత కన్నా పెద్ద వయసు ఉన్న అతను తీసుకొచ్చి ఈ మంచి సెక్యూరిటీ ఉన్న స్కూల్ నుంచే బయటకు తీసుకెళ్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం, మీరు ఎంత ధైర్యంగా చేస్తున్నారు ఇలాంటి పనులు? మీకు ఎవరు ఇచ్చారా దన్ను? వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. మేమందరం కూడా ఇక్కడ సమాధానం చెప్పేంత వరకు కూడా మీ కూటమి నాయకులు మీ దన్ను చూసుకొని మీరు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా మేము సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఊరుకోము. ఈ బిడ్డ అయితే మటుకి మాకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మటుకి కరెక్ట్గా అతనికి ఆ పిల్లకైతే అన్యాయం జరిగింది. అవన్నీ కూడా మాకు ప్రూఫ్స్తో సహా మేము బయట పెడతాం. మా దగ్గర తగినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, మేము బయట పెడతాము. అతని వయసు ఏంటి, అతను శిక్షించేంత వరకు కూడా మేము ఎవరం కూడా ఊరుకోము. బిడ్డ చక్కటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ పిల్ల ఏ విధంగా తీసుకెళ్ళాడు, ఏ విధంగా బిడ్డ మీద అత్యాచారం చేశాడు అన్నది కూడాను. ఆ బిడ్డను ఎమోషనల్గా భయపెట్టి మీ అమ్మని చంపేస్తాను ఇలాంటి మాటలు కూడా బిడ్డకి భయాందోళన చేశారని చెప్పేసి ఆ బిడ్డ మాకు చెప్పింది. కూటమి నాయకులు అందరికీ మేము చెబుతున్నాము, మీ తరపునున్న ఈ చిన్న నాయకులందరికీ కూడా చాలా విచ్చలవిడితనంతో భయం లేకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా విధంగా మాకు పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటుందని చెప్పేసి చాలా ధైర్యంగా చేస్తున్న పల్లెండ్రులు కూడా తగినటువంటి అమూల్యం చెల్లించే రోజు వస్తుంది. దీనికి మేము తగినటువంటి ఖండింపు మేము కోరుకుంటున్నాము. మీరు తగు జాగ్రత్తలో ఉండకపోతే మటుకి, మీరు తగు శిక్ష వేయించకపోతే మటుకి మొత్తం నాయకులందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం.